ఈ రెట్లు ఎట్లా తయారు చేస్తాను తెలిసినా? అది సొద్దరొట్లు. దాంట్లో జీలకర్ర, తెల్లగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, నల్లేరేసి సొద్దరొట్లు కాలుస్తాం. పెంకుని కాల్చిన తర్వాత అక్కడ ఇది సిబ్బిలో ఆరబెట్టి తర్వాత దీని మీద వేసుకుంటూ వారమున రొట్టె చెడదు, అంటే పచ్చి లేకుండా బాగా నీట్గా పీక్కుంటుంది రసం అంతా. తర్వాత జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె కూడా అన్ని మసాలు దాని మాదిరిగా వేస్తాం, కానీ దీనికైతే ఉడుకు నీళ్ళు కాబట్టి పెడితే కానీ కలిపితే కానీ జొన్న రొట్టె రాదు. ఈ జొన్న రొట్టె ఒక్కరోజు మాత్రమే తినచ్చు, రెండో రోజు తింటే గట్టిగా పోయి తినడానికి ఆవిది కాదు. ఇది షుగర్ పేషెంట్లకు మంచిది. తర్వాత ఏదన్నా సీము అంటే పుండు పడి సీము పోసిన వాళ్ళు అసలు సొద్ద రొట్టె తింటే సీము పోతుంది. ఇది తింటే సీము లేదు, గీము లేదు, శుభ్రంగా హాయిగా ఉంటుంది. పొట్ట రాదు, ముందో నీకు తెలిసిన లేదు, పొట్ట రాదు. ఎట్టనో చూడు, కత్తిలు ఉన్నాయి, ఇప్పుడేం చెంపించేస్తాను నేను. అట్లాంటిది సొద్ద రొట్టె, జొన్న రొట్టె, సంగటి. ఈ తిన్నోళ్ళు ఎట్లుంటారంటే పూర్వం మన తాత ముత్తాతలు తిన్న తిండివి తినండి, నా కాడ తినమని చెప్పడం. ఏడైనా దొరికితే ఇదే తినండి ఎక్కువ శాతం. రైసులు, కిచిడీలు, బిర్యానీలు ఇవి తినొద్దని చెప్పలేదు, కానీ వాటికంటే 1000 రెట్లు మేలు. ఇది ఆరోగ్యంగా ఉండాలంటే 100 ఏళ్ళు బతకాలంటే ఇవే తినాలి. ఇది అది పెదారకట్ల కొండ దగ్గర సాయి నరసమ్మ సంగటి హోటలు. ఇంతకుముందు కూడా మేము యూట్యూబ్లో పెట్టున్నాము. ఇది ప్రతి ఒక్కరు చేసుకునే విధానం. ఇది రొట్టెని ఇక్కడ తీసినమా అక్కడ వేసినామనుకో, దాని మీద వేస్తే ఇది మెత్తగా పోద్ది, 2 రోజులకు బూజు పెట్టిపోద్ది. అట్ట కాకుండా ఇక్కడ వేసిన రొట్టెని తీసి చిబ్బులు ఆరేసుకోవాలి. ఇది ఆరేయాలంటే ఇట్లా, ఈ రొట్టె ఇంకేం లే, అట్లా ఇసిరేసినాక నిరగడానికి లేదు, వారం ఉన్నా చెడటానికి కూడా లేదు, వారం రోజులు తినవచ్చు. అది మా సొద్ద రొట్టెలు, రాగి సంగటి, చికెను, నాటుకోడి, తలకాయి, మటను, బోటి, ఈ ఐటమ్స్ అంతా తయారు చేస్తుంది మా బొప్పరేటరు, అంటే మా ఓనరు నరసమ్మ, మా ఆడవాళ్ళే. ఆమె చేతి మీద కూర చేస్తుంది, ఆ చేతి మీదుగా రొట్టెలు చేసుకుంటాము. అయితే తిన్నవాళ్ళు ఏమే మా ఓనరు ఆమె ఈజ్ నాటుకోండి అనే సినిమాకి నిర్మాత.